డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా ఏదో ఒక మార్గంలో తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ తరలిస్తూ ఉన్నాయి. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలో డ్రగ్స్ కలకలం రేగింది. 9 గ్రాముల కోకైన్, 1200 గ్రాముల గంజాయి పట్టుబడింది. 4 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకువచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా ఏదో ఒక మార్గంలో తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ తరలిస్తూ వస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలో డ్రగ్స్ కలకలం రేపింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొదటిగా దృష్టి సారించింది డ్రగ్స్ నియంత్రణ మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. అందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి వాళ్ళతో క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎక్కడా కూడా డ్రగ్స్ సంబంధించిన పదార్థాలు కానీ వాటికి సంబంధించిన వృక్షాలు కానీ పెరగనీయకుండా పూర్తి స్థాయిలో నియంత్రించే పనిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేసింది. అయితే అదే తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కేసులు నమోదు చేయడం, అదేవిధంగా వాళ్ళని అదుపులో తీసుకునే పనిగా చేసింది. అయితే ఎంత ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు ఎన్ని చేసినా కానీ ఈ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాఫియా డ్రగ్స్ మాఫియా నిర్వాహకులు మాత్రం వాళ్ళ ఆటలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ రాష్ట్ర రాజధానికి సమీపంలోని మంగళగిరి ప్రాంతంలో 9 గ్రాముల కుకాయిన్, 1200 గ్రాముల గంజాయిని ఈ రోజు మంగళగిరి పోలీసులు పడుతున్నారు. అయితే పూర్తి సమాచారం మొత్తం 5 నిందితులు అయితే మాత్రం అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. కానీ పూర్తి సమాచారం ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, కుకాయిన్ చేయడానికి కారణం కుకాయిన్ ఎక్కడి నుంచి కనిపించి దాన్ని అదే వాళ్ళు అనే అంశాలు పూర్తి స్థాయిలో అన్వేషిస్తారు. ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా మంగళగిరి పరిసర ప్రాంతంలో చూసుకుంటే ముఖ్యమైన కాలేజీలు, పెద్ద కాలేజీలు అన్ని కూడా ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, వీటన్నిటికీ సముదాయం దగ్గరగా ఉంటాం. ఈ నేపథ్యంలో విద్యార్థులు తప్పుదారి పట్టించేందుకు ఈ డ్రగ్స్ మాఫియా ఏదైనా ప్రయత్నాలు చేస్తారో, లేదంటే ఇప్పటికే విద్యార్థులకి ఏమన్నా అందించారా, వీటన్నిటికీ అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అయితే మాత్రం కూటమి ప్రభుత్వం డ్రగ్స్ చలామణి పూర్తి స్థాయిలో నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇక్కడ మాఫియా ఆగడాలు మాత్రం నేటికి కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ప్రభుత్వం నియంత్రించే పనులు ఉంటే మాఫియా కొత్త తరహాలో కొత్త రూపంలో డ్రగ్స్ వినియోగదారులకి అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీనాకి రైట్. థ్యాంక్ యూ రాజేష్.